అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ కీలకమైన పోరులో బాస్ బేబీగా పిలువబడే వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అసలు ఈ ఇంగ్లీష్ బౌలర్లలో ముప్పతిప్పలు పెడుతూ మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. అతను కొడుతున్న పిచ్చి కొట్టుడికి అసలది బ్యాటా? లేకపోతే వేరే ఏదైనా అన్నంత అనుమానం కూడా వచ్చింది. ఈ ఇన్నింగ్స్‌లో కేవలం 55 బంతుల్లో సెంచరీ మార్కుని అందుకున్నాడు. అందుకుని చరిత్ర సృష్టించాడు. మొత్తం 175 పరుగుల భారీ స్కోర్‌తో భారత జట్టుకు తిరుగులేని స్థితిలోకి తీసుకువెళ్ళిపోయాడు. ఈ టోర్నీ అంతగా నిలకడగా రాణించలేకపోయినప్పటికీ కూడా అంటే ఈ టోర్నీలో మెయిన్‌గా ఏమైందంటే వైభవ్ సూర్యవంశీకి అప్స్ అండ్ డౌన్స్ చాలా స్పష్టంగా కనబడ్డాయన్నమాట. సరైన సమయంలో అంటే ఫైనల్ వంటి పెద్ద మ్యాచ్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అతని బ్యాటింగ్ స్టైల్ చూస్తుంటే దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ గుర్తొచ్చాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా వైభవ్ సూర్యవంశీకి 1 కాదు, 2 కాదు ఏకంగా 5 ప్రధానమైన రికార్డులు, దానికి సంబంధించిన వివరాలు మనకు తెలుస్తాయి. వివరాలు తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ జస్ట్ 1 లైక్ ఇవ్వండి ఈ వీడియోకి. అలాగే మా ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వైభవ్ సూర్యవంశీ తన 175 పరుగుల ఇన్నింగ్స్‌లో ఏకంగా 15 సిక్సర్లు బాదాడు. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఇన్ని సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా వైభవ్ రికార్డ్ సృష్టించాడు. ఇంగ్లాండ్ బౌలర్లు వేసిన ప్రతి బంతిని స్టేడియం వెలుపలకు పంపిస్తూ భారీ హిట్టింగ్‌తో స్టేడియంను హోరెత్తించేశాడు. ఈ రికార్డ్ అతని పవర్ హిట్టింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. అయితే కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించి వైభవ్ సూర్యవంశీ అత్యంత వేగంగా సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 55 బంతుల్లోనే 100 పరుగుల మైలురాయిని చేరుకొని కొత్త చరిత్రను తనకు తానే లిఖించుకున్నాడు. అంతకు మునుపు ఏ ఆటగాడు కూడా అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంత వేగంగా సెంచరీలు సాధించలేదు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన వైభవ్ ఇంగ్లాండ్ జట్టుపై మొదటి నుంచి కూడా విరుచుకుపడ్డాడు. అయితే ఈ 175 పరుగుల ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. ఈ టోర్నీలో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన అతను 7 ఇన్నింగ్స్‌లో 3 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీతో కలిపి ఏకంగా 439 పరుగులు చేశాడు. అయితే టోర్నీ ఆరంభంలో తక్కువ పరుగులకే ఔట్ అయినప్పటికీ ఫైనల్ ఇన్నింగ్స్‌లో ఓవరాల్‌గా తన చార్ట్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడన్నమాట. సెంచరీ తర్వాత కూడా వైభవ్ తన దూకుడుని ఏమాత్రం తగ్గించలేదు. కేవలం 71 బంతుల్లోనే 150 పరుగుల మార్కును అందుకున్నాడు. దీని ద్వారా అండర్-19 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు వైభవ్. డబుల్ సెంచరీ వైపు దూసుకుపోతున్న క్రమంలో ఒక భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్ కోల్పోయాడు. అయితే అప్పటికే అతను భారత జట్టును బలమైన స్థితిలో ఉంచాడు. అంటే 411 పరుగులు మన భారత్ సాధించింది. దానిలో 175 పరుగులు ఏకంగా వైభవ్ సూర్యవంశీనే కొట్టాడు అంటే, ఇంతకు మించిన విషయం ఏంటి? ఈ ఏడాది అండర్-19 వరల్డ్ కప్‌లో వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల కింగ్‌గా అవతరించాడు. ఈ టోర్నీలో మొత్తం అతను 30 సిక్స్‌లు బాదాడు. ఇందులో సగం అంటే 15 సిక్సర్లు కేవలం ఫైనల్ మ్యాచ్‌లో రావటం విశేషం. అసలు ఫైనల్‌లో ఇంత అద్భుతమైన డేరింగ్ బ్యాటింగ్ ఎవరికీ సాధ్యం కాదు. ఈ రికార్డ్‌తో టోర్నీలోనే బిగ్గెస్ట్ హిట్టర్‌గా అతను పేరు సంపాదించుకున్నాడు. భారత క్రికెట్ భవిష్యత్తులో వైభవ్ ఒక గొప్ప ఆస్తి కానున్నాడని గణాంకాలు చూపిస్తున్నాయి.